ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షం అయితే చూడండి ఎంత పెద్దగా అయితే పడుతూ ఉంది. ఇంకా కొబ్బరి అయితే ఉండింది, ఎండకు పెట్టేసింది. నేను అంతా తడిసిపోయింది. నేను వచ్చి చూసే లోపల ఆ కుర్చీలు వేసి ఉంటాం కదా దిండ్లు, అవి కూడా తడిసిపోయినాయి. ఇలాగైతే వర్షం పడుతూ ఉంది. పడదలే అనుకుని పోయి పడుకునేసాను. కొబ్బరి అంతా తడిసిపోయింది బాగా ముద్దగా. ఇంకా తీసేసి ఇంట్లో అయితే పెట్టేసా. సామాను ఉంటే సామాను తడిసిపోయింది. పడదు అనుకుంటే పడుతుంది, పడుతుంది అనుకుంటే పడదు. ఇలా ఉంటుంది వర్షం అయితే. వెనక్కి నీళ్ళు వచ్చేస్తాయి అక్కడ ఆడ సందులో నుంచి. ఈ నాపాయి పెట్టేసి ఈ పట్ల చేసి ఇసురు పెట్టేస్తాడు మా ఆయన అయితే. ఇక్కడ నీళ్ళైతే లోపలికి రాకుండా ఉంటాయి. ఇక్కడ వెనక్కు నీళ్ళు వచ్చేస్తాయని చూస్తూ ఉన్నా. ఆ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి ఆ సందులో నుంచి. అంటే రోడ్డు పైన నీళ్ళు అన్నీ వచ్చేస్తాయి కదా, వెనక్కి వచ్చేస్తాయి. లేదంటే ఈ నీళ్ళు కూడా బయటికి బాగుపోయినాయి అనుకో, ఈ నీళ్ళు బయట నీళ్ళు ఇంకా ఎక్కువైపోయి ఇంట్లో లోపలికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందాక చూసుకుంటూ ఉండాలి. ఇలా ఉంటుంది మా పరిస్థితి. అనుకోకుండా అయితే వర్షం వచ్చింది.